అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 23వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము, ఆదియును అంతమునై ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనమందు అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఆదియును అంతమునై ఉన్నవాడు. ప్రభు యొక్క నామములు యందు ఒకటి ఆది ఉన్నవాడు అనుటై ఉన్నది. ఆది కాండము 1వ వచనం నందు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని బైబిల్ గ్రంథము ప్రారంభించుచున్నది. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త ప్రారంభించుచున్నప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని ప్రారంభించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు. కీర్తనకారుడు ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని చెప్పాను. 102వ కీర్తన 25వ వచనం. గొప్ప కవీశ్వరుడైన తిరువళ్ళువరు ఒక క్రైస్తవుడు అనుటను ఆయన రచించిన మొదటి తిరుకురల్ కావ్యం నందు తెలియజేయబడుచున్నది. అగర మొదల ఎళుతల్లా ఆది భగవన్ మొదట్రే ఉలగు అని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఉన్న దినముల యందు లెక్కించలేని విగ్రహముల యొక్క నామములను ప్రసిద్ధిగాంచనమై ఉండి ఉండవచ్చు. తమిళమునందు కవితను రచించుచున్న ప్రతి ఒక్కరును దైవనామ స్తోత్రము అను నామమున ఒక విగ్రహం యొక్క నామమును ప్రారంభమునందు వ్రాయిట కలదు. అయితే కవీశ్వరుడైన తిరువళ్ళువరు ఆది భగవన్ అను యెహోవా దేవుని సూచించింది. యెహోవా ఆది మాత్రముగాక అంతమును ఆయనే, ఆమేన్ అనువాడును ఆయనే. బైబిల్ గ్రంథం యొక్క చివరి భాగము ఆమేన్ అను మాటతో సమాప్తమగుచున్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆది అనువాడు ఆమేన్ అని సంతకమును పెట్టి ముగించబడినట్లు బైబిల్ గ్రంథము ముగించబడుచున్నది. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నందు వచ్చుచున్న వచనము మనలను ఆలోచింప చేయుటతో పాటు ప్రభును స్తుతించినట్లు ప్రేరేపించుచున్నది. సామెతల గ్రంథమునందు 8వ అధ్యాయము నందుగల ప్రవచనపు వచనములను చూడుడి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను అభిషేకింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23 మరియు 24 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30 మరియు 31 వచనం. తమిళ భాషను గూర్చి చెప్పుచున్నప్పుడు రాళ్లను త్రవ్వి మట్టిని త్రవ్వని కాలమునకు ముందుగానే ఉద్భవించిన ముత్యపు తమిళము అని చెప్పుదురు. అట్టి ముత్యపు తమిళమునకు ముందుగా ఆదుర్భవించిన వాడే మన ప్రభు. ఆయన యొక్క ప్రారంభము ఎప్పుడు అనుటను ఎవరి వలనను అంచనా వేసి చెప్పలేరు. జగత్తుత్పత్తికి ముందుగానే ఆయన ఉన్నవాడు. లోకము నశించిపోయినను నిత్యానిత్యముగా నిలిచి ఉండువాడు ఆయన మాత్రమే. ఆయనే ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆయనే మనలను సృష్టించినవాడు. దేవుని బిడ్డలారా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని దావీదుతో కలిసి మీరును విశ్వాసపు ఒప్పుకోలు చెయ్యుడి. 23వ కీర్తన 6వ వచనం. నేటి ధ్యానమునకై ఆది నుండి మనుషులను సృజించిన వాడు పురుషునిగాను స్త్రీగాను సృజించను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం ఎస్తేరు గ్రంథము 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.